in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్నలు ఏమిటనగానే ప్రార్థనా బలము, ప్రార్థనకు అంత బలం ఉందా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అలాగే ఆవగింజంత విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము సరిపోతుందా అని మరో ప్రశ్న. అలాగే తెలిసిన అజ్ఞానులు తెలియని జ్ఞానులు అని మరో ప్రశ్న అడుగుతున్నారు. అన్నీ తెలిసినటువంటి అజ్ఞానులు, ఏమీ తెలియనటువంటి జ్ఞానులు అనేటువంటి మరో ప్రశ్న అడుగుతున్నారు. అలాగే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను ఎందుకు గొప్పవాడు అని కూడా అడుగుతున్నారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను గొప్పవాడైతే మరి యేసుక్రీస్తు గొప్పవాడు కాదా అని అడుగుతున్నారు. ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధ గ్రంథపు వెలుగులో దేవుని సమాధానాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదట ప్రార్థన యొక్క బలము, ప్రార్థన యొక్క బలము. సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు ఎవరికి వస్తాయి? నాస్తికులకు, హేతువాదులకు ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అంటే దేవుడు లేడు అనేటువంటి వారికి ప్రార్థనలో ఏమైనా బలం ఉంటుందా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనకు కనిపించడు, మనము ఆయన స్వరము వినలేము. మరి 4 గోడల మధ్య గదిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, రహస్యముగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనను ఎక్కడో ఉన్నటువంటి దేవుడు వింటాడా? అసలు ఇదంతా హాస్యాస్పదమే అని వారు కొట్టి పారేస్తారు. అంటే దేవుని యందు విశ్వాసము లేనటువంటి వారు ప్రార్థనను నమ్మరు, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని నమ్మరు. అయితే పరిశుద్ధ గ్రంథంలోనే వారు వాక్య భాగాలను చూపిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు కనుక వారికి సమాధానాన్ని చెప్పటానికి నేను ఆయుధపడుతున్నాను. ఏ వాక్య భాగం దగ్గర వారికి ఈ ప్రశ్న వచ్చింది? ప్రార్థనలో బలం ఉంటుందా, ప్రార్థనలో శక్తి ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఏ వాక్య భాగం దగ్గర వీరు వచ్చింది చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యం దగ్గర వీరికి ప్రశ్న వచ్చింది. ఆ వాక్య భాగానికి సంబంధించినటువంటి సమాధానాన్ని అడుగుతున్నారు. ఆ వాక్య భాగాన్ని కోట్ చేశారు. చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యంలో ఏమని వ్రాయబడిందో చూద్దాం. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు. ఆయన ఏమంటున్నారు? మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అంటే దేవునికి మనము ప్రార్థన చేసేటప్పుడు పరిపూర్ణమైనటువంటి నమ్మకముతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అంతే తప్ప సందేహిస్తూ దేవుడు ఈ కార్యమును చేయగలడా లేదా, దేవుడు నేను అడిగిన దానిని ఇవ్వగలడా లేదా, దేవునికి ఇది సాధ్యమా అసాధ్యమా, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థనకు బలం ఉందా, నా ప్రార్థనకు అసలు అర్థం ఉందా అని ఎప్పుడైతే మనిషి సందేహానికి లోనవుతాడో అప్పుడు ఆ సందేహమే ప్రార్థనను వెనక్కి లాగుతుంది.
ఆ సందేహమే ప్రార్థనను బలహీనపరుస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు విశ్వసించారు కదా, విశ్వసింపనివాడు ఎలా ప్రార్థన చేస్తాడు? విశ్వసింపనివాడు ప్రార్థన చేయలేడు. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. విశ్వసించని వాడు దేవునికి ప్రార్థన ఎలా చేస్తాడండి? చూడండి, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం నుండి ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. బైబిల్ నుంచి మేము ప్రశ్నలు కోట్ చేస్తున్నాం అంటున్నారు కదా, ఆ బైబిల్లో ఏమనుందో చూడండి. ఆ బైబిల్లో వ్రాయబడిన మాటలను మీరు చూడండి. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కనుక ప్రార్థన చేస్తున్నాను. అలా ప్రార్థన చేస్తున్నాను కనుక నేను సిగ్గుపరచబడతానా? సిగ్గుపరచబడడం అంటే నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాకపోవటం, ఆ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదేమో అనుకోవటం, అప్పుడు మీరు సిగ్గుపరచబడతారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడునూ కూడా, ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు కూడా సిగ్గుపరచబడడు అని లేఖనము చెప్పుచున్నది. స్థిరమైనటువంటి వాక్యము మనకున్నది. చూడండి, ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఆయన మీద సందేహమా? సందేహం ఉంటే మన ప్రవర్తన మీద, మన నడవడిక మీద, అలాగే మన జీవితపు విధానం మీద, దీని మీద మనకు సందేహం ఉండాలి. నేను దేవుడు ఆశించినట్టుగా బ్రతకలేకపోతున్నానేమో, నేను దేవుడు వ్రాయించినట్టుగా నడుచుకోలేకపోతున్నానేమో అనేటువంటి సందేహం మన దగ్గర ఉండాలి. నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నానేమో అనేటువంటి వాటి మీద మనకు సందేహం ఉండాలి. అంతే తప్ప పరమ తండ్రి అయిన దేవుని మీద మనకు సందేహమా? మనలను రక్షించినటువంటి ప్రభువు మీద మనకు సందేహమా? ఆయన అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు. ఇంతమందికి సహాయం చేశాడు, ఇక సహాయం చేయలేక ఆయన చేతులు దులుపుకున్నాడనేటువంటి పరిస్థితే లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా హృదయపూర్వకముగా ప్రభువుకు మొరపెట్టమనండి. అదే చెప్పారు ప్రభువారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రభువారు అదే చెప్పారు. మీరు నమ్మండి, మీరు ముందు నమ్మితే మీ నమ్మికను బట్టి మీకు ప్రతిఫలం కలుగుతుంది. మీరు పొంది ఉన్నాము అని నమ్మండి. మీరు వేటిని అడుగుతున్నారో న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, వాక్యానుసారముగా మీరు దేవుణ్ణి ఏవైతే అడుగుతున్నారో వాటిని మీరు పొంది ఉన్నారని నమ్మండి. ఎందుచేతనంటే దేవుడు మీకు కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల, ఏమంటే యూదులకు మాత్రమే ఆయన కృప చూపిస్తాడు, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆయన కృప చూపిస్తాడు, అనీజనులు చాలామంది ఉన్నారు, మరి ఈ అనీజనులందరికీ కూడా ఆయన కృప చూపిస్తాడంటే అవును చూపిస్తాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. లోపము ఎక్కడైనా ఉన్నది అంటే మనిషి దగ్గరే ఉంది తప్ప దేవుని దగ్గర లోపము లేదని లేఖనము స్పష్టముగా చెప్పుచున్నది. చూడండి, ప్రభువు ఒక్కడే, ఆయన ఒక్కడై ఉండి కూడా అందరికీ ప్రభువై ఉండి, అనగా యూదులకు గ్రీసు దేశస్థులకు ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎంతమంది అయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. ఆ తర్వాత చూడండి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. మీరు విశ్వసించలేదనుకోండి దేవుణ్ణి, ఎలా ప్రార్థన చేస్తారు? ఒక నాస్తికుడు ఎలా ప్రార్థన చేయగలడు? ఒక హేతువాది ఎలా ప్రార్థన చేయగలడు? అలాగే అపనమ్మిక ఉన్నవాడు కూడా సరిగా దేవునికి ప్రార్థన చేయలేడు. మరి ఎవరి ప్రార్థన అంగీకరింపబడుతుంది? ఎవరి ప్రార్థన అయితే నమ్మకముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో కూడినదిగా ఉంటుందో, ఇదిగో నేను దేవునిని ఏవైతే అడిగానో వాటిని నేను పొంది ఉన్నాను,
అనేటువంటి నమ్మికతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పొందుతారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఆ విషయం వారికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదంటే నమ్మని వారికి అర్థం కాలేదు. ఇదిగో దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో చూడండి. వారు అనగా అవిశ్వాసులు, అల్పవిశ్వాసులు, అవిశ్వాసులు, అపనమ్మకంతో ఉన్నవారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. కనుకనే సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడినప్పుడు విన్నటువంటి వారు, క్రీస్తును గూర్చిన మాటలను విన్నటువంటి వారు విశ్వాసమును అందుతారు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమును కలిగిన వారై దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలిస్తుంది. ఆ ప్రార్థనలో బలం ఉంటుంది. ప్రార్థనా బలము. ఏ ప్రార్థనలో బలం ఉంటుంది? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలో బలం ఉంటుంది. మీరు నమ్మాలి అంతే తప్ప అపనమ్మికతో మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలహీనమైనది అవుతుంది. మీరు విశ్వసించాలి. పరలోకమందున తండ్రిని విశ్వసించాలి. మీ రక్షకుడైన ప్రభువును విశ్వసించాలి. పరిశుద్ధాత్మను మీరు విశ్వసించాలి. హృదయపూర్వకముగా మీరు అడుగు వాటిని తండ్రి అనుగ్రహిస్తాడని నమ్మితేనే మీ ప్రార్థనలో శక్తి ఉంటుంది, మీ ప్రార్థన అంగీకరింపబడుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరొక సందర్భంలో కూడా ఇదే విషయాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలను మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి, అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు హృదయపూర్వకంగా అడుగుతున్నారా? విశ్వసించి అడుగుతున్నారా? అయితే మీకు ఇయ్యబడుతుంది. మీ ప్రార్థన అంగీకరింపబడుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఆయన ఐశ్వర్యవంతుడు. ఎంతమంది అడిగినా సరే అందరికీ కూడా ఆయన ఈవులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు అడిగేవి మంచివై ఉండాలి. స్వార్థ ప్రయోజనాలతో, లోకాన్ని అనుభవించటానికి భోగభాగ్యాలతో కూడినవిగా ఉన్నటువంటి వాటిని మీరు అడగటానికి వీలు లేదు. వాటి వలన మీరు నాశనం అవుతారే తప్ప బాగుపడరు. ఏమండి, ఒక పిల్లవాడు లేకపోతే ఒక అమ్మాయి వారి యొక్క తల్లిదండ్రులను అడగకూడని వాటిని అడిగితే తల్లిదండ్రులు ఇస్తారా? ఆరోగ్యకరమైన వాటిని అడిగితే ఇస్తారు. భవిష్యత్తుకు ఉపయోగపడే వాటిని అడిగితే ఇస్తారు వీరి శక్తి మేరకు. అంతే తప్ప వీరు ఇవ్వగలిగిన కొన్నిటిని ప్రమాదకరమైన వాటిని అడిగితే కనుక ఇవ్వరు. అంతెందుకు, అప్పుడప్పుడు చాక్లెట్లు అడిగితేనే ఎవరు? పూర్తిగా దగ్గుతో బాధపడుతున్నారనుకోండి, జ్వరంతో బాధపడుతున్నారనుకోండి, చాక్లెట్లు బిస్కెట్లు అడిగితే ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? ఎందుకంటే ఇప్పటికే నీవు అనారోగ్యంతో ఉన్నావు, వీటిని తినకూడదు అంటారు. అలాగే చల్లని ఐస్ క్రీమ్స్ పిల్లలు అడుగుతుంటారు. కానీ అప్పటికే జలుబుతో బాధపడుతూ, దగ్గుతో బాధపడుతూ, జ్వరంతో బాధపడుతూ, ఒళ్ళు నొప్పులతో షివరైపోతూ ఉన్నప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అమ్మా అని అడిగితే ఇస్తారా? ఎవరు? ఎందుకెవరు? వాటి వలన నీకు ఇప్పుడు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. అలాగే దేవుడు కూడా మనం అడిగే ప్రతీదీ ఆయన ఇవ్వాలి అంటే మనం అడిగే ప్రతీది ఎలా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి. దేవుని దగ్గర ఎంత గొప్పగా ఉంటుంది న్యాయం. తండ్రి, నీ వాక్యమును నెరవేర్చుకొనుటకు నాకు సహాయము చెయ్యి. నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. నీ ఆలోచనలో నడుచుకోవటానికి నాకు భాగ్యమునివి. ఇవి సాధారణంగా మనుషులకు నచ్చవు. నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో నడుచుకోవడం మనుషులకు నచ్చుతుందా? నచ్చదు. కనుక వాటిని అడగరు. నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, ఇతరులందరికంటే ఆస్తులు ఎక్కువగా కావాలి, ఇలాంటి దురుద్దేశంతో కూడినటువంటి కోరికలు అడుగుతారు. కనుక వారికి దక్కవు. అయితే అడిగేవి న్యాయబద్ధంగా ఉన్నప్పుడు అడుగు ప్రతి వానికి దొరుకుతుంది. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి కూడా. అందుచేతనే ప్రభువారు అంటున్నారు, ఇదిగో ఎవ్వరూ కూడా మినహాయింపబడడానికి వీలు లేదు, ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ప్రతివానికి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా,
ఇదే ఉదాహరణ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఒక తండ్రి, ఒక కుమారుడు భూమి మీద శారీరకంగా మీరు ఉదాహరణగా తీసుకోండి. ఏ కుమారుడైనా రొట్టెను అడిగితే, నాన్న నాకు రొట్టె కావాలని అడిగితే, నన్ను రొట్టెను అడుగుతావా అని చెప్పి ఒక రాయిని తీసుకుని వచ్చి ఇస్తాడా? ఇదిగో ఇదే రొట్టె తిను అంటాడా? లేదు. తన కుమారుడు రొట్టెను అడిగితే రొట్టెనే ఇస్తాడు. అలాగే చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. తండ్రి దగ్గర ఎప్పుడు కూడా మంచి ఈవులు ఉంటాయి. ఆ మంచి ఈవులేంటో మనకు తెలియదు. మనకు తెలిస్తే మంచి ఈవులనే కదా కోరుకుంటాం. ఆ మంచి ఈవులను దేవుడు ఎప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం చెడ్డ ఈవులను కోరుకుంటున్నామేమో. చాలామంది ఇక్కడ అడుగుతారు, మరి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకేమీ అనుగ్రహింపబడటం లేదు. నేను దేవుణ్ణి చాలా కోరికలు కోరుకున్నాను, చాలా అడిగాను, మరి వేటిని దేవుడు నాకు అనుగ్రహించలేదేంటి? ఒక 100 కోట్ల రూపాయల ఆస్తిని అడిగాను, ఒక 10 కార్లు అడిగాను, ఒక 100 ఎకరాల భూమి అడిగాను, ఒక 10 బిల్డింగ్లు అడిగాను, ఏది దేవుడు ఇవ్వలేదేంటి అని అడుగుతారా? అవి మంచి ఈవులా? మీకు అవి మంచి ఈవులా? మీరు నాశనం అవుతారు. అంత ఆస్తిని మీరు కూడబెట్టుకోవడం వలన మీరు పరలోకానికి రాకుండా పోతారు. తండ్రి దృష్టిలో మంచి ఈవులేంటి? తండ్రి దృష్టిలో మంచి ఈవులేంటి? మీరు పరలోకానికి వచ్చే విధంగా మీ బ్రతుకును మలచటం, మీ బ్రతుకుకు అవసరమైన వాటిని ఇవ్వడం, అది దేవుని దృష్టికి మంచి ఈవి. అందుచేతనే మీరు రొట్టెనడిగితే రొట్టెనే ఇస్తాడు, మీరు చేపనడిగితే చేపనే ఇస్తాడు, అంతే తప్ప పామునివ్వడు. మీకు హానికరమైన వాటిని దేవుడు ఇవ్వడు. హానికరమైన వాటిని ఒకవేళ కోరుకుంటున్నారేమో జాగ్రత్త. మీకు మంచి వాటిని దేవుడు ఇస్తాడు. అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి జీవించడానికి, నీతి మార్గంలో జీవించడానికి, న్యాయమును అనుసరించడానికి దేవుణ్ణి సహాయం కోరుకోండి. దేవుడు తప్పనిసరిగా మీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేశారు. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి శారీరకమైన తల్లిదండ్రులే మీరు అడిగిన వాటిని మీకు ఇస్తున్నప్పుడు, మంచి వాటిని వారు ఇస్తున్నప్పుడు, మంచి ఈవులను వారు ఇస్తున్నప్పుడు, అంతకంటే ఎంతో నిశ్చయముగా పరలోకమందున్న తండ్రి మనకు మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అలాగే మీరు కూడా ఇతరుల పట్ల ఇదే విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండండి, ఈ భావాన్ని మీరు కలిగి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రార్థన ఎప్పుడు బలముతో కూడినదిగా ఉంటుంది. ప్రార్థనలో శక్తి ఎప్పుడు ఉంటుంది? మీరు అడిగే వాటిని పొంది ఉన్నాము అని మీరు పూర్తిగా నమ్మినప్పుడు, విశ్వాసము ఉంచినప్పుడు మీరు వాటిని పొందుతారు. అలాగే మీరు అడిగేవి ఎలా ఉండాలి? మంచి ఈవులుగా ఉండాలి. మంచి ఈవులు అనగా ఏమిటి? ఆత్మను పరలోకానికి నడిపించేవి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధ గ్రంథంలోని ఈ ప్రశ్నలకు మీకు సమాధానం దొరికినట్టే. తర్వాత ప్రశ్న దగ్గరకు మనం వెళదాం. తర్వాత ప్రశ్న ఏమిటంటే, ఆవగింజంత విశ్వాసము సరిపోతుందా అని అడుగుతున్నారు. ఆవగింజంత విశ్వాసము సరిపోతుందా? సరే, విశ్వాసాన్ని ఉంచమన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అంటున్నారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యములు చేయగలమా అని అడుగుతున్నారు. చూద్దాం, వ్రాయబడిన వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలను ఎందుకు పలికారో మనం ఇక్కడ చూద్దాం. ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏమిటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యం నుండి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏమని చెబుతున్నాడు? నా కుమారుడు చాంద్ర రోగముతో బాధపడుతున్నాడు, చాంద్రరోగి ఉన్నాడు, మిక్కిలి బాధపడుతున్నాడు. నా కుమారుణ్ణి ఇదిగో నీ శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చాను.
కానీ నీ శిష్యులలో ఏ ఒక్కరూ కూడా నా కుమారుని స్వస్థపరచలేకపోయారు, నా కుమారుని స్వస్థపరచలేకపోయారు అని బాధపడుతున్నాడు. ప్రభువు దగ్గర తన యొక్క గోడును వెళ్ళబుచ్చుకుంటున్నాడు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పెను. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి వైపు తిరిగి మాట్లాడుతున్నారు? శిష్యుల వైపు తిరిగి మాట్లాడుతున్నారు. శిష్యులతో ఏమంటున్నారు ఆయన? విశ్వాసం లేదు మీకు అంటున్నారు. విశ్వాసం లేదు, ఇంకా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మీరు అందుకోలేకపోతున్నారు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఏటెల్లకాలం ఉంటానా? కొంతకాలమే కదా మీ దగ్గర ఉంటాను. కనుక నేను మీ యొద్ద ఉన్న ఈ కాలంలో మీ విశ్వాసాన్ని మీరు వృద్ధి చేసుకోవాలి అని ప్రభువారు తెలియజేసి, ఆ తర్వాత ఆయన ఆ కుమారుణ్ణి స్వస్థపరుస్తున్నారు. చూద్దాం. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. యేసుక్రీస్తు ప్రభువు ఆ కుమారునికి పట్టినటువంటి దెయ్యమును వదిలించారు. ఆ చాంద్ర రోగముతో బాధపడుతున్నటువంటి ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు, వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు శిష్యులలో ఒక సందేహం వారిని ఇబ్బంది పెడుతుంది. ఏమిటంటే, మేము ఇప్పటి వరకు చాలా దెయ్యములను వెళ్ళగొట్టాం, మరి ఈ దెయ్యమును ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఈ దెయ్యమును ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రభువు దగ్గరే ఉంది. ప్రభువును వెళ్ళి అడగాలి అని చెప్పి శిష్యులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి యేసు ప్రభువును అడుగుతున్నారు. మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని యేసు ప్రభువును అడిగారు. అప్పుడు ఆయన సమాధానాన్ని ఏమని చెబుతున్నారు చూడండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. ముందు ప్రశ్నలో కూడా మనం సమాధానాన్ని నేర్చుకున్నాం. అల్ప విశ్వాసం ఉంటే మీ ప్రార్థన ఫలించదు, అవిశ్వాసం ఉంటే మీ ప్రార్థన ఫలించదు. ఇదిగో మీలో అల్ప విశ్వాసం ఉంది. అంటే మేము నిజంగా దెయ్యములను వెళ్ళగొట్టగలమా లేదా, దేవుడు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడా లేదా అనేటువంటి సందేహం మీలో ఉంది. మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఇక్కడ వచ్చేసింది సందేహం కొంతమందికి. ఏమిటా సందేహం? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏమన్నారు? మీకు ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నది, అంటే కొంచెము స్వల్ప స్థాయిలోనైనా సరే మీకు విశ్వాసం లేదు. మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఇదిగో ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపో అని మీరు చెప్పగానే అది పోవును. మీకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రశ్నను అడుగుతున్నటువంటి వారు ఈ వాక్య భాగం దగ్గర ఏమని అడుగుతున్నారు? ఆవగింజంత విశ్వాసము ఉండి కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా అని అడుగుతున్నారు. అవును, వారు అడిగినటువంటి ప్రశ్నలో న్యాయం ఉందనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకు దేవుని యొద్ద నుండి సమాధానము ఎలా దొరుకుతుందో మీరు ఆలోచన చేయండి. దేవునిని ఎప్పుడు కూడా శోధిస్తూ మనము ఏ కార్యమును అడగకూడదు. ఈ కొండ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలని ఎందుకు అడుగుతున్నావు? దానికి రీజన్ ఏమైనా ఉందా? ఆ కారణము దైవ చిత్తానుసారంగా ఉందా? అప్పుడు నీవు అడుగు, అప్పుడు నీవు విశ్వాసాన్ని ఉంచు, అప్పుడు ఆ కొండ అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతుంది, నిస్సందేహంగా వెళ్తుంది. కానీ కారణం ఏంటి? దేవునిని శోధిస్తూ అడుగుతున్నావా అంటే నిన్ను పరీక్షిద్దాం అనుకుంటున్నాను తండ్రి. ఆవగింజంత విశ్వాసం ఉండి కొండను నీవు స్థానభ్రంశము చేయగలవు అని నేను నమ్ముతూ నిన్ను పరీక్షిద్దాం అనుకుంటున్నాను అని దేవుణ్ణి శోధిస్తే ఏమాత్రము కొండ జరగదు. అసలు కొండను ఎందుకు జరపాలి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండను గురించి ఎందుకు మాట్లాడారు? ఇక్కడ ఒక పోలిక. విశ్వాసం ఆవగింజతో పోల్చబడింది, కార్యము కొండతో పోల్చబడింది. అంతే తప్ప ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం నుంచి కొండల దగ్గరికి వెళ్ళిపోయి కొండలను స్థానభ్రంశం చెందించేయండి అని చెప్పడం కాదు. ఏమంటే విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పోలిక చెబుతున్నారు. పోలిక. విశ్వాసము మీలో ఆవగింజంత ఉంటే చాలు. ఆవగింజంత కూడా లేదు అంటే కొంచెము కూడా విశ్వాసం లేదని అర్థం. అంతేగాని
ఇక్కడ కూడా మరలా ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుందా, ఆవగింజ ఎంత ఉంది అంత పరిమాణంలో విశ్వాసం ఉంటే సరిపోతుందా అనేటువంటి వితండవాదం చేయకూడదు. కొద్దిగా విశ్వాసాన్ని నుంచి గొప్ప కార్యాలు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పోలికను ఏం చూపిస్తున్నారు? కొండను చూపిస్తున్నారు. ఏమంటే ఒక కొండను స్థానభ్రంశం చెందించడం అంటే ఈరోజు మెషిన్లకైనా సరే అది చాలా పెద్ద పని కదా. జేసీబీలు తెచ్చి, క్రేన్లు తెచ్చి మనం అక్కడ ఉన్నటువంటి ఆ బండరాళ్ళను, ఆ మట్టిని అంతటిని ఇంకొక చోటకి పంపించాలంటే మెషిన్లకైనా సరే అది కష్టమే కదా. కనుక అది ఒక గొప్ప కార్యం. స్వల్పమైనటువంటి విశ్వాసాన్ని ఉంచండి, గొప్ప కార్యాలను మీరు చూస్తారు. ఇక్కడ విశ్వాసానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాధాన్యతనిస్తున్నారు. విశ్వాసాన్ని ఉంచండి. తండ్రి గొప్పవాడు. ఆయన కార్యములను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఆయన యొక్క పనులున్నాయి, ఆయన చేసిన పనులున్నాయి భూమి మీద. ఈ సృష్టిని తయారు చేశాడు ఆయన. ఈ సృష్టి కార్యక్రమాలన్నీ కూడా ఆయన పనులే, నిరంతరం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన పనులే. అలాగే విశ్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుని కార్యక్రమాలు, ఇవి దేవుని పనులు. ఆయనకు అసాధ్యమైనది ఏంటి? కనుక ఆయన పట్ల మీరు విశ్వాసాన్ని నుంచి గొప్ప కార్యాలను మీరు జరిగించుకోగలరు. శిష్యులు అడుగుతున్నారు కదా, ఇదేదో చాలా భయంకరమైన దెయ్యంలా ఉంది, ఈ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడుగుతున్నారు కదా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు, ఏ దెయ్యాన్నైనా సరే మీరు వెళ్ళగొట్టగలరు, ఎంతటి దెయ్యాన్నైనా సరే మీరు వెళ్ళగొట్టగలరు. కానీ మీలో విశ్వాసము కొదువైపోయింది. ఆ విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించుకోండి. మీరు విశ్వాసము చేతనే సమస్త కార్యములను జరిగించగలరు. ఈరోజు మన భక్తికి కూడా ఆధారం ఏంటి? విశ్వాసం. దేనికి కూడా మనము ఒక నిరూపణ చూచి, రుజువును చూచి, ఓహో దేవుడు ఉన్నాడా, ఉంటే ఈ రూపంలో ఉన్నాడా, నేను ఒక చిత్రపటం మీద దేవుని రూపాన్ని గీసుకుంటాను, ఇదిగో దేవుణ్ణి నేను తాకి చూస్తాను అనేటువంటి విషయాలను ఆధారం చేసుకుని దేవుణ్ణి మనం విశ్వసించలేదు. దేవుణ్ణి మనం ఎలా నమ్మాం? దేవుని వాక్యాన్ని బట్టి నమ్మాం. వినుట వలన విశ్వాసం కలిగింది మనకు, అంతే తప్ప తాకి చూస్తే కాదు. ఏదో దేవుణ్ణి తాకటం వలన, ఆయన స్వరాన్ని వినటం వలన, కల్లారా చూడటం వలన దేవుణ్ణి మనం నమ్మామా? దేవుని మాటలను వినడం చేత మనం నమ్మాం. వినుట వలన మనకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవునిపై అపారమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే గొప్ప కార్యాలను మనం చూస్తాం. ఏమండి, ఆవగింజంత విశ్వాసానికే అంత గొప్ప కార్యాన్ని మనం చూడగలిగితే, ఇంకా గొప్పదైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఇంకెన్ని గొప్ప గొప్ప కార్యాలను మనం చూడగలం. అందుచేతనే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యంలో ఏమని రాయబడిందో చూసారా? మీరు యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యముల కంటే ఇంకా గొప్ప కార్యములను చేయగలుగుతారు అని రాయబడింది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను. ఈ మాటలను యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేస్తున్నారు, స్వయంగా ఆయనే చెబుతున్నారు. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియల కంటే గొప్ప వాటిని చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువే తెలియజేశారు. ఇంతకీ ఏమిటి క్రియలు? గొప్ప గొప్ప క్రియలు అంటే ఏమిటి క్రియలు? సత్కార్యములు, దేవుని చిత్తములో ఉన్న కార్యములు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? గొప్ప గొప్ప కార్యములు అంటే ఏమిటో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అనేక మందికి ఈరోజు సువార్తను ప్రకటించటానికి ఒక దీన దాసుడనైనటువంటి నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆయన చేతిలో ఒక పాత్రగా వినియోగిస్తున్నాడు. మరి ఇది ఆశ్చర్యం కదా. ఇది నా కన్నులకైతే ఆశ్చర్యం. నేను అనేక మందికి సువార్తను ఎలా పంపిణీ చేయగలను? అనేకులకు దేవుని మాటలను ఎలా వినిపించగలను? అనేకుల చెంతకు సువార్త సత్యమును ఏ విధంగా తీసుకుని వెళ్ళగలను? నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇది గొప్ప కార్యములు. మీరు నమ్ముతున్నారో నమ్మకపోతున్నారో అది మీ ఇష్టం. నా మట్టుకైతే ఇది గొప్ప కార్యం. ఒక అల్పుడను, ఒక దీనుడను, ఒక అసక్తుడను, లోకమందు అందరూ వచ్చి సహాయం చేస్తే బలము పొందినటువంటి వాడను కాను నేను.
ప్రభువు సహాయం నాకు తోడుగా ఉంది, సమస్తము ఆయన యందు చేయగలుగుతున్నాను, ఆయన నన్ను బలపరుస్తున్నాడు, ప్రభువు నన్ను బలపరుస్తున్నాడు, ఆయన కార్యములు జరుగుతున్నాయి, ఆయన కార్యములు జరుగుతున్నాయి. ఇవి గొప్ప కార్యములు. లోకం దృష్టికి గొప్ప కార్యములు అంటే ఏవేవో లోక సంబంధమైన కార్యక్రమాలు కావచ్చు. కానీ దేవుని దృష్టిలో గొప్ప కార్యములు అనగా అనేక మందికి సువార్త వెళ్ళడం, అనేక ఆత్మలు అగ్నిలో నుండి కాపాడబడినట్టుగా కాపాడబడడం. ఈ కార్యములను జరిగించటానికి దేవుడు బలహీనులనే సాధనాలుగా ఏర్పరచుకుంటాడు. నా బోటి వారిని, నేను ఒక్కడినే కాదు, ప్రపంచంలో అనేక మంది ఆయన చేతిలో సాధనాలు ఉన్నారు. వారిని దేవుడు వినియోగిస్తున్నాడు, వారి ద్వారా కార్యములను జరిగిస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను మనము పక్కకు తోయగలిగినటువంటి గొప్ప గొప్ప కార్యములను చేయగలుగుతాం. అంటే కొద్దిపాటి విశ్వాసము బలమైనటువంటి కార్యములను జరిగించగలదు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తెలియజేశారు. కనుక ఆ సమాధానాన్ని చక్కగా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రశ్న, తెలిసిన అజ్ఞానులు, తెలియని జ్ఞానులు అని ప్రశ్నిస్తున్నారు. అంటే జ్ఞానులకు అన్నీ తెలియాలి కదా, జ్ఞానులకేమో ఏమీ తెలియకుండా పోయింది, అజ్ఞానులకేమో అన్నీ తెలుస్తాయా అని వ్యంగ్యంగా అడుగుతున్నారు. ఇంతకీ ఈ ప్రశ్న వీరికి ఎక్కడొచ్చింది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం నుండి మనం చూడగలిగితే అక్కడ వీరికి ఈ ప్రశ్న వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం నుండి చూడండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఎలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. నేటికి కూడా ఈ విధానం నెరవేరుతోంది. ఏమంటే దేవుని మహాజ్ఞానము ఎవరికి అర్థమవుతోంది, ఎవరి చెంతకు వెళుతోంది? ఈరోజు ఈ ప్రకటింపబడుతున్నటువంటి సువార్త సత్యమును ఎందరూ స్వీకరించగలుగుతున్నారు? ఎటువంటి వారు స్వీకరించగలుగుతున్నారు? మీలోనే ఎటువంటి వారు ఉన్నారు? అందరూ పసిబాలురే ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా లోకరీతిని గొప్పవారు లేరు అని నేను నిస్సందేహంగా చెప్పగలను. లోకరీతిని ఘనులైన వారు, గొప్పవారైన వారు చాలామంది ఉన్నారు. కానీ వారంతా ఈ వాక్యాన్ని వినేవారిలో ఉన్నారంటే లేరు. భేదవారు ఉన్నారు, తక్కువ స్థాయిలో ఉన్నవారు ఉన్నారు, అల్పులు ఉన్నారు, ఎన్నిక లేని వారు ఉన్నారు. వారే మీరంతా వారే. మరి మీకెందుకు అనుగ్రహింపబడింది, వారికి ఎందుకు అనుగ్రహింపబడటం లేదు? నేటికి కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు నేటికి కూడా అమలవుతున్నాయి. ఎందుకు? దీనిలో ఉన్న పరమార్థం ఏమిటి? పరమార్థం ఏమిటి అనగానే, దేవుడు జ్ఞానులకు తన జ్ఞానాన్ని అనుగ్రహించలేదు. దేవుడు జ్ఞానులకు తన జ్ఞానాన్ని అనుగ్రహించలేదు, పసిబాలురకు అనుగ్రహించాడు. పసిబాలురైనటువంటి వారికి మాత్రమే దైవ జ్ఞానము అందుబాటులోనికి వచ్చింది. ఎందుకు అనగానే, మనము విషయాన్ని గ్రహించటానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మిగిలినటువంటి వాక్య భాగాల దగ్గరకు మనం వెళ్ళాలి. ఒక్కసారి ప్రవక్తల గ్రంథాల దగ్గరకు మనం వెళితే, పూర్వము జ్ఞానులు ఎలా ఉన్నారో, జ్ఞానులను దేవుడు ఏ విధంగా నిరాకరించాడో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యం నుండి, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. పూర్వకాలమున దేవుడు జ్ఞానులను ఏ విధంగా నిలదీస్తున్నాడో చూడండి. నిజమే, జ్ఞానుల దగ్గర జ్ఞానం ఉండాలి. కానీ ఆ జ్ఞానులు ఏమైపోయారంటే అహంకారులైపోయారు. జ్ఞానులు ఏమైపోయారు? అహంకారులైపోయారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి అందించటంలో జ్ఞానులు విఫలమైపోయారు.
ఎందుకంటే ప్రతి జ్ఞాని దగ్గర ఏముంటుంది? అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది. ఇక దేవుడు ఎటువంటి నిర్ణయానికి వచ్చేసాడంటే పసిబాలురికి ఇచ్చేద్దాం. ఎందుకంటే పసిబాలుర దగ్గర, పసిబాలురు అంటే ఏదో ప్రాకేటువంటి చిన్న చిన్న పిల్లలు అనుకోకండి. జ్ఞానంలో పసిబాలురు, జ్ఞానంలో పసిబాలురు అని అర్థం. అంటే లోకమందు ఎన్నిక లేని వారు, లోకమందు అల్పులు, లోకమందు బలహీనులు అని అర్థం. వీరికి ఇచ్చేద్దాం దేవుని జ్ఞానాన్ని అని దేవుడు అనుకున్నాడు. అవును తండ్రి, నీ దృష్టికి అలాగూ చేయుట అనుకూలమాయనని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా. ఎందుకు అల్పులకు ఇచ్చేశాడు దేవుడు జ్ఞానాన్ని? అల్పుల దగ్గర అహంకారం ఉండదు, అల్పుల దగ్గర అహంకారం ఉండదు. ఏమంటే దేవుని జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అలాగే నా ద్వారా మీకు ఇస్తున్నాడు. మీరు చదువుతున్నప్పుడు మీ హృదయాలను కూడా దేవుడు తెరుస్తున్నాడు, మీకు సంగతులను అనుగ్రహిస్తున్నాడు. ఏనాడైనా మనం గర్వపడుతున్నావా? ఏనాడైనా మనము గర్వపడుతున్నావా? ఇదిగో నేను గనక ఈ మాటలను చెప్పగలుగుతున్నాను, నేను పుట్టుకతోనే జ్ఞానిని, నేను సర్వము ఎరిగినవాడను అని మీసం మెలేస్తున్నావా? లేదు. ప్రతి సందర్భంలో కూడా ఒక గొప్ప విషయాన్ని లోకానికి మనం చెప్పేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనం ఏమంటున్నాం? నేనైతే ఏమంటున్నాను? ఇది దేవుని కృప, ఇది దేవుని సహాయము, దేవుడు మన హృదయములను తెరుస్తున్నాడు, దేవుడు తన సమాధానాన్ని తన సన్నిధి నుండి మనకు అనుగ్రహిస్తున్నాడనే కదా మీతో చెబుతున్నాను. నేను కేవలం ఒక పాత్రగా వినియోగింపబడుతున్నాను అని మాత్రమే కదా మీకు తెలియజేస్తున్నాను. మనలో ఏమాత్రం గర్వం ఉండకూడదు. మనలో గర్వం లేదు అని మనం చెప్పుకోగలుగుతున్నామంటే మనం ఎవరో అన్నమాట? లోకమందు జ్ఞానులం కాదు, జ్ఞానులకు బుద్ధి చెప్పేటువంటి అల్పులం. ఇప్పుడు జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? అల్పుల దగ్గర ఉంది, జ్ఞానుల దగ్గర లేదు. జ్ఞానుల దగ్గర ఏం మిగిలిపోయింది? అహంకారం ఒకటే మిగిలిపోయింది. అందుచేతనే ఈరోజు ప్రపంచాన్ని జ్ఞానులు అని పిలిపింపబడుతున్న వారు రక్షించలేకపోతున్నారు. యుద్ధాలతో రగిలిపోతున్న ఈ దేశాలు. జ్ఞానులు ఏం చేస్తున్నారు? జ్ఞానులు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, లంచగొండులు, వ్యభిచారులు, దొంగలు, అనేక మంది నరహంతకులతో నిండిపోయింది లోకం. మరి ఈ లోకాన్ని జ్ఞానులు కాపాడగలుగుతున్నారా? అహంకారంతో ఉన్నటువంటి ఈ జ్ఞానుల దగ్గర జ్ఞానం ఇప్పుడు లేదు, జ్ఞానం లేదు. అందుచేతనే దేవుడు ఇక్కడ ఏమని పలుకుతున్నాడు చూడండి. వారి యొక్క జ్ఞానము అసలు పనికిరానిది అయిపోయింది. అసలు వారు జ్ఞానులని పిలిపింపబడడానికి అవకాశం లేదు. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు. వారు దేవుని వాక్యాన్ని నిరాకరించారు. అహంకారముతో వారు అబద్ధములను ప్రకటించారు, వారి ఇష్టానుసారమైనటువంటి బోధలు చేశారు. అందుచేత ప్రపంచమంతా కూడా జ్ఞానుల వలన నాశనమైపోయింది. ఎవరైతే అహంకారులుగా ఉన్నటువంటి జ్ఞానులు ఉన్నారో వారి వలన ప్రపంచం నాశనపుటంచుకు వెళ్ళిపోయింది. దేవుడు ఎవరి దగ్గర జ్ఞానాన్ని ఉంచాడు? ఇప్పుడు పసిబాలుర దగ్గర. అందుచేతనే యేసుప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులను కూడా మీరు చూడండి, వారు పసిబాలురే. అంటే లోకమందు ఎన్నిక లేని వారే. వారి ద్వారా దేవుడు సువార్త జ్ఞానాన్ని లోకానికి దయచేశాడు. పరిపూర్ణమైనటువంటి సంగతులను వారి ద్వారా దేవుడు ప్రకటింపజేశాడు. అలాగే పౌలు గారు ఏమంటున్నారు? పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును ప్రకటించుచున్నాము అంటున్నారు. నేటికి కూడా ఇది కేవలం ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రమే అని మీరు అనుకోకండి. నేటికి కూడా దీని కొనసాగింపు మనకు కనిపిస్తోంది. దేవుని మహాజ్ఞానము పసిబాలుర దగ్గర ఉంది, అల్పులైన వారి దగ్గర ఉంది. వారి ద్వారా లోకానికి ప్రకటింపబడుచున్నది. తెలిసినటువంటి అజ్ఞానులు, తెలియనటువంటి జ్ఞానులు అన్నారు కదా. ఇది దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైంది. దేవుడే దీనిని నిర్ణయించాడు. దేవుని సంకల్పాన్ని బట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా నెరవేరుతుంది. కనుక ఇప్పుడు ప్రపంచమంతా ఎవరి దగ్గరికి రావాలి? దేవుని జ్ఞానము ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారి దగ్గరకు రావాలి. వారి మాటలు వినాలి. వారు లోకమందు ఎన్నిక లేని వారా, వారు లోకమందు ఘనహీనులా, వారు లోకమందు బలహీనులా, ఈ పరిస్థితిని చూడకూడదు. వారి దగ్గర జ్ఞానం ఉందా లేదా? ఎవరి దగ్గర జ్ఞానం ఉంటే వారి దగ్గరికే వెళ్ళాలి, అంతే తప్ప పేరును బట్టి ఎవరి దగ్గరకు మనం వెళ్ళకూడదు. వీడు ఎప్పటి నుంచో జ్ఞాని అని పేరు
పొందినవాడు కనుక ఇతని దగ్గరికి వెళితే మనకు జ్ఞానం దొరుకుతుంది అని అనుకోవడం కంటే జ్ఞానం ప్రస్తుతం ఎవరి దగ్గర ఉంది అని మనం తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. అంతే తప్ప వీరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వీరి యొక్క చరిత్ర ఏంటి, వీరి తాత ముత్తాతలు జ్ఞానుల అయితే వీరి దగ్గర జ్ఞానం ఉంటుంది, వీరి తాత ముత్తాతలు జ్ఞానులు కారా అయితే వీరి దగ్గర జ్ఞానం ఉండదు అనేటువంటి పై చూపును బట్టి మనము ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే పసిబాలురకే ఆయన సమస్త సంగతులను దయచేశాడు. కనుక ఈ సమాధానాన్ని మీరందరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో చివరి ప్రశ్న ఏమిటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను ఎందుకు గొప్పవాడు? ఒకవేళ స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడైతే మరి యేసుక్రీస్తు ప్రభువు సంగతి ఏంటి అని అడుగుతున్నారు. ఎక్కడ వ్రాయబడింది ఈ సంగతి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేశారు. మొదటిది ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అయినప్పటికీ పరలోక రాజ్యంలో గొప్పవాడెవరు? పరలోక రాజ్యంలో గొప్పవాడెవరు? దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చినవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. ఏ దశలో కూడా విశ్వాసమును కోల్పోనటువంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. అయినను బాప్తిస్మమిచ్చి యోహాను పరలోక రాజ్యములో అల్పుడుగానే కనిపిస్తాడు. మిక్కిలి అల్పుడైనటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు. కనుక యోహాను చిట్ట చివరి స్థానానికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మన హృదయంలో ఉంచుకోవాలి. మొట్టమొదట బాప్తిస్మమిచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో ఎందుకు గొప్పవాడు? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూద్దాం. వ్రాయబడినటువంటి సంగతుల ద్వారా విషయాన్ని నేర్చుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వాక్యం నుండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టుకలో జరిగినటువంటి సంగతి. ప్రియులారా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎందుకు పుట్టలేదు? అసలు స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను ఎందుకు గొప్పవాడు అంటే, బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క ప్రత్యేకత ఏంటి? బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా పంపబడినవాడు. అనగా 6 మాసములు ముందుగా పంపబడినవాడు. అలాగే ప్రభువు యొక్క రాకను దేవుడు దృష్టిలో ఉంచుకొని బాప్తిస్మమిచ్చి యోహానును సరైనటువంటి సమయంలో దేవుడు పంపించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ఎందు నిమిత్తం వచ్చాడు? చూడండి, అతని యొక్క రాకకు పరమార్థాన్ని ఇక్కడ దేవుడు దూత ద్వారా తెలియజేస్తున్నాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. ఎందుకు గొప్పవాడు ప్రభువు దృష్టికి బాప్తిస్మమిచ్చి యోహాను అంటే,
తరువాత యేసుక్రీస్తు ప్రభువే రాబోతున్నాడు. ప్రభువు రాకను బట్టి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను బట్టి ఈయన యొక్క పుట్టుక కూడా చాలా పవిత్రమైనదిగా, ఘనమైనదిగా ఎంచబడింది. అసలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకకు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పుట్టుకకు సంబంధం లేదనుకోండి. అసలు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పుట్టుకకు గొప్పతనమే లేకపోను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడ్డాడు కనుక, ఆయన రాకను ఉద్దేశించి ముందుగా దేవుడు ఇతనిని పంపించాడు కనుక ఇతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇతనికి ఒక గొప్ప కార్యము అప్పగింపబడింది. ఇదిగో ప్రభువు నీకు తరువాత రాబోతున్నాడు కనుక నీవు ముందుగా వెళ్ళి మార్గమును సరళము చేయాలి. మార్గమును సరళము చేయాలి అంటే త్రోవను ఏర్పరచాలి. నీ తరువాత ప్రభువు రాబోతున్నాడు, దేవుని కుమారుడు రాబోతున్నాడు. అవివేకంగా కొందరు ఏమని అడుగుతున్నారు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను గొప్పవాడైతే మరి యేసు గొప్పవాడు కాదని అడుగుతున్నారు. అసలు యేసును బట్టే కదా ఈయన గొప్పవాడయ్యాడు. యేసు ఎంతో గొప్పవాడు గనక, యేసు దేవుని కుమారుడు గనక, యేసు లోకరక్షకుడు గనక, యేసు ప్రభువును బట్టి ఇదిగో బాప్తిస్మమిచ్చి యోహాను గొప్పవాడయ్యాడు. అయితే ఇక్కడ సాధారణంగా ఒక సందేహం రావచ్చు. అదేమిటంటే, మరి స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను గొప్పవాడైతే మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా మరియకు పుట్టాడు కదా అని ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చాలి. సరే, ఆ సందేహానికి సమాధానం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో అనగా అక్కడ అర్థం ఏంటి? జకరియా మరియు ఎలిజబెతు దంపతులకు పుట్టిన వారిలో అనగా స్త్రీ పురుషులకు పుట్టినటువంటి వారిలో అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి పుట్టారు? కన్యకకు పుట్టారు. యోసేపుకు పుట్టలేదు. ఆయన యోసేపుకు పుట్టలేదు, కన్యకకు పుట్టారు. కన్యకకు ఎలా పుట్టారు? దేవుడు పరిశుద్ధాత్మ వలన కన్యమరియ గర్భములో యేసు శరీరాన్ని ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో నుండి ఈ లోకములోనికి ప్రవేశించారు కనుక స్త్రీలు కనిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు రారు. యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు పుట్టారు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఎవరైనా, ఇక స్త్రీలు కనిన వారిలో అంటే స్త్రీ పురుషులకు పుట్టిన వారిలో అని అర్థం. జకరియా ఎలిజబెతు దంపతులకు పుట్టినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను గారు అందరికంటే గొప్పవాడుగా పేర్కొనబడ్డారు. ఎందుకు అందరికంటే గొప్పవాడుగా పేర్కొనబడ్డారు అంటే, యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా ఆయన యొక్క పుట్టుక జరిగింది. ఆయన ప్రభువును బట్టి గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ప్రభువు కొరకు త్రోవను సరళం చేశాడు. ప్రభువు కొరకు ముందుగా బాప్తిస్మ కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు. అనేకులు, ఇశ్రాయేలీయులలో అనేకులు దేవుని రాజ్యములోనికి వచ్చేటట్టుగా ఆయన తన పాత్రను నెరవేర్చాడు. ఇందు విషయమై దూత ద్వారా ముందుగా పలుకుబడినటువంటి వాక్య భాగాలన్నీ కూడా నెరవేరినట్టు మనకిక్కడ కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నాకంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఎంతో గొప్పవారు అని బాప్తిస్మమిచ్చి యోహానే తెలుపుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను గారు తెలియజేస్తున్నారు, నాకంటే ఆయన శక్తిమంతుడు. స్త్రీలు కనిన వారిలో నేను గొప్పవాడనైతే ఆయన దేవుని కుమారుడు, ఆయన కన్యకకు జన్మించాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. నిజంగా ఇది నిజమైనటువంటి విషయమే కదా, ఇది యథార్థమైన సంగతే కదా. లేనిది కానిది ఆయన మాట్లాడటం లేదు. ఇదిగో యేసు ప్రభువు యొక్క చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. నేనైతే మీకు నేలలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చు అని ఆయన ఎంత గొప్పవాడో
అనేటువంటి విషయాన్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తెలియజేస్తున్నారు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వాక్యం నుండి కూడా చూడండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వాక్యం నుండి, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానునకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరిని గూర్చి సాక్ష్యమిచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు గమనించండి. తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమియూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. స్త్రీలు కనిన వారిలో నేనే గొప్పవాడిని అని యోహాను అనుకుంటే, యేసుక్రీస్తు కంటే నేను గొప్పవాడిని ఒకవేళ యోహాను గారి యొక్క మనస్సు ఆ విధంగా ఆలోచిస్తే, అదే గనక నిజమైతే యోహాను గారు ఇక్కడ ఏమనాలి? క్రీస్తు కంటే నేను గొప్పవాడిని అనాలి. కానీ ఏమంటున్నారు? ఏమని ఒప్పుకుంటున్నారు చూడండి. నేను క్రీస్తును కాను అంటున్నారు. క్రీస్తు ఎక్కడ? నేనెక్కడ? క్రీస్తు ఎక్కడ? ఈ లోకం ఎక్కడ? నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు ఇదిగో మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. ఈ మాటను ఎవరు వక్రీకరించకండి. నేను ఒప్పుకుంటున్నాను, మీ అందరి మధ్య మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను అని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తెలియజేస్తున్నారు. అలాగే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైనటువంటి యోహాను ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తూ ఏమంటున్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కనుక ఈ మాటలు సరిపోవా మీకు సమాధానం తెలియటానికి? అడుగుతున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువే అన్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. మరి యేసుక్రీస్తు ప్రభువు యోహాను కంటే తక్కువ వాడని అడుగుతున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించాడు, కన్యకకు పుట్టాడు. ఆయన స్త్రీ పురుషుల కలయిక వలన వచ్చినవాడు కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహానే తెలియజేస్తున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడు సమాధానాలు అనుగ్రహింపబడతాయి. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యంలో మరో విషయం ఏమని రాయబడింది? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడైనప్పటికీ పరలోక రాజ్యంలో చివరి స్థానానికి వెళ్ళిపోయాడు. మీరు అలా వెళ్ళకండి. మీలో ఏ ఒక్కరు కూడా అలా చివరి స్థానానికి వెళ్ళిపోకండి. మొదటివారు కడపటివారు అయిపోతారు, కడపటివారు మొదటివారు అయిపోతారు. కనుక మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పదిలపరుచుకోవాలి. మీ విశ్వాసమే మిమ్మును దేవుని ఎదుట ముందు స్థానంలో నిలబెడుతుంది. కనుక పరిపూర్ణమైన, బలమైన, శక్తివంతమైన విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని ఎదుట మీ భక్తి జీవితాన్ని మీరు ఆరోగ్యవంతంగా ముందుకు నడిపించుకోగలిగితే మంచి ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఈ సమాధానాలన్నీ కూడా మీ ఆత్మీయ జీవితంలో ప్రతిఫలించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ మా భక్తి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను పెకలింపగలిగినటువంటి శక్తివంతమైన గొప్ప కార్యములను మేము చేయగలమని ప్రభువు పలికినటువంటి మాటల యొక్క సారాంశాన్ని మీ యొక్క కృప వలన ఈరోజు మేము నేర్చుకుని ఉన్నాము. తండ్రి, మా జీవితకాలం అంతయు గొప్ప విశ్వాసమును మేము కలిగి ఉండటానికి మాకు సహాయమును దయచేయండి. మా విశ్వాసము అంతకంతకు వృద్ధి పొందగలుగుటకు కృపను దయచేయండి. లోకములో ఎందరో
నాస్తికులుగా మారిపోతున్నారు, హేతువాదులుగా మిగిలిపోతున్నారు. అయితే మీ గ్రంథము చెంతకు వచ్చిన వారు, పరిశుద్ధ గ్రంథపు వెలుగును చూచిన వారు ఎన్నడూనూ వెనుకకు వెళ్ళలేరు. ఆధ్యాత్మికతలో ముందుకు కొనసాగుతూ ప్రభువైన యేసు రక్షణలో వారు విరాజిల్లుతూ వారి మరణము వరకు ప్రభువును రక్షకునిగా కలిగి ఉంటారు. అందును బట్టి మిమ్మను స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము. మా బ్రతుకు కాలమంతయు విశ్వాసమందు అభివృద్ధి చెందినటువంటి వారముగా మా చివరి క్షణము వరకు తండ్రి మిమ్మను సంతోషింపచేయువారముగా ఉండగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి. నాయన, ఈ లోకములో ఉన్నతమైనటువంటి విశ్వాసమును కనుపరచి పరలోక రాజ్యములో మంచి స్థానాన్ని మేము పొందగలుగుటకు తండ్రి, మేము కడపటివారుగా మారిపోకుండా మొదటి స్థానములో నిలువబడగలుగుటకు చేయవలసిన ప్రతి సత్కార్యమును పూర్తి చేసుకుంటూ వాక్యానుసారమైన ప్రవర్తనను మేము కలిగి ఉండటానికి మమ్మల్ని దీవించమని హృదయపూర్వకంగా మిమ్మను బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.